నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. డేటింగ్ యాప్ల పేరుతో అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్న భారీ హనీ ట్రాప్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని 5 సభ్యులను తాజాగా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ వారిని ట్రాప్లోకి లాగి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన డిజిటల్ డేటింగ్ యాప్స్ వాడేవారికి ఓ వార్నింగ్ లాంటిది. ఈ ముఠా ఇప్పటికే వందలాది మందిని మోసం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బాధితులతో త్వరగా చనువు పెంచుకుంటుంది. ఆ తర్వాత మాటల మధ్యలో వీడియో కాల్స్ కు ఆహ్వానిస్తారు. బాధితులకు తెలియకుండానే ఆ వీడియో కాల్స్ ను రికార్డు చేసి ఆ ఏకాంత దృశ్యాలతో బ్లాక్ మెయిల్ కు దిగుతారు. పరువు పోతుందనే భయంతో బాధితులు అడిగినంత డబ్బును డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ముఠాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ హెచ్చరిస్తోంది. వాయిస్ మార్చడానికి, లోకల్ యాసలో మాట్లాడడానికి వీరు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల ఆ ప్రొఫైల్స్ నిజమైనవే అని బాధితులు నమ్ముతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు సరి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక గౌరవం దెబ్బతింటుందనే భయంతో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. అయితే ఇలాంటి మోసాలకు గురైనప్పుడు వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం, వారిని పట్టుకోవడం సులభమవుతుంది. ఈ తరహా డిజిటల్ ముప్పులపై హోంశాఖ నిరంతరం నిఘా ఉంచుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి బెదిరింపులకు గురైతే నిందితులకు ₹1 కూడా చెల్లించవద్దు. డబ్బిస్తే వారు వీడియో డిలీట్ చేయకపోగా ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. వెంటనే ఆ చాట్, ప్రొఫైల్ స్క్రీన్ షాట్లు తీసి ఆధారాలు సేకరించండి. వెంటనే NCCRPకి ఫిర్యాదు చేసి విచారణ ప్రారంభించేలా చూడండి. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఆ బ్లాక్ మెయిల్లను బ్లాక్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్లో సురక్షితంగా ఉండాలంటే అప్రమత్తత చాలా అవసరం. మీ డేటింగ్ ప్రొఫైల్, ప్రైవసీ సెట్టింగ్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఆ ప్లాట్ఫామ్కు, పోలీసులకు రిపోర్ట్ చేయండి. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న ఇలాంటి డిజిటల్ ముప్పుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవగాహనే అసలైన ఆయుధం. నిరంతరం అప్రమత్తంగా ఉండడం వల్ల సురక్షితమైన ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు.